జుమాంజీ జుమాంజీ అనగానే మనకి గుర్తొచ్చేది గేమ్. నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న క్యూరియాసిటీ. అయితే జుమాంజీ 2 ది నెక్స్ట్ లెవెల్ అనే సూపర్ మూవీ హాలీవుడ్లో సూపర్గా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఈరోజు ఈ హిట్ మూవీ స్టోరీ మనం విందాం. 1996లో ఒక యంగ్ అలెక్స్ విక్రే తన ఫాదర్ బీచ్లో జాగింగ్ చేస్తున్నప్పుడు జుమాంజీ బోర్డ్ గేమ్ను కనిపెట్టారు. తర్వాత అసలు జుమాంజీ బోర్డ్ గేమ్ను అందుకుంటాడు, కానీ దాన్ని పక్కన పెట్టాడు. ఇకపై ఎవరు బోర్డ్ గేమ్లు ఆడరని, బదులుగా వీడియో గేమ్ ఆడతాడని నిరాసక్తంగా చెప్పాడు. మోటార్ సైకిళ్లను కలిగి ఉన్నారు. నైట్ టైం గేమ్ మారుతుంది కాబట్టి బాక్స్ యొక్క కంటెంట్లు ఇప్పుడు వీడియో గేమ్ క్యాట్రిడ్జ్గా మారాయి. అయితే అలెక్స్ దానిని ఒక కన్సోల్లో ఉంచి ఆన్ చేసినప్పుడు అతను మాయమైపోయాడు. 20 సంవత్సరాల తర్వాత హై స్కూల్ స్టూడెంట్ స్పెన్సర్ గిల్పిన్ కోసం ఫ్రిడ్జ్ యొక్క వ్యాసాలు రాయడం ద్వారా అతని హోంవర్క్లో హెల్ప్ చేసేందుకు నిర్బంధానికి పంపబడ్డాడు. ఒక క్విజ్ సమయంలో ఫోన్లో మాట్లాడుతూ దొరికిపోయిన అందమైన అమ్మాయి బెథానీ వేకర్ అండ్ జిమ్ క్లాస్లో పాల్గొనడానికి పర్మిషన్ ఇవ్వకుండా సామాజికంగా ఇబ్బందికరమైన అమ్మాయి మార్తా కప్లీ వారితో చేరారు. వాళ్ళు పాత స్టోరేజ్ ఏరియాలో విస్మరించిన మ్యాగజైన్ల నుండి స్టెప్స్లను తీసేసినట్లు అభియోగాలు మోపారు. అయితే స్పెన్సర్ జుమాంజీ గేమ్ని కలిగి ఉన్న కన్సోల్ను కనుగొని అందరినీ తనతో ఆడమని ఒప్పించాడు. వాళ్ళ 5 ఆటగాళ్లు ఎంపికలలో ఒకదానిని పైలట్ యాక్సెస్ను చేయగలరు, కానీ 4 ఎంపిక చేసిన తర్వాత గేమ్ వారందరినీ తన లోపలికైతే లాగుతుంది. అయితే ఒక అడవిలో తమను తాము కనుగొనడం, 4 ఆట కోసం ఎంచుకున్న అవతారాలుగా మారారని గ్రహించి కదిలారు. అయితే స్పెన్సర్ తాను డాక్టర్ స్మోలర్డ్ బ్రేవ్ స్టోన్గా మారినట్లు గుర్తించాడు. ఒక మజిల్ సైంటిస్ట్గా ఉండేవాడు. ఫ్రిడ్జ్ గేమ్లోకి ఫ్రాంక్లిన్ మూస్ ఫిన్ బార్ అనే నిపుణుడైన జంతు శాస్త్రవేత్తగా వస్తాడు. అయితే ఫ్రిడ్జ్ తన అవతార్ సాధారణంగా ఉండే దానికంటే 1 అడుగు తక్కువగా ఉన్నందుకు చాలా ఫీల్ అవుతాడు. మార్తా రూబీ రౌండ్ హౌస్ అంటే పురుషుల కిల్లర్ అవుతుంది. బెథానీ ఇప్పుడు డాక్టర్ షెల్లీ ఒబెరాన్ అండ్ అలాగే ఒక కార్టోగ్రాఫర్. బెథానీ ఒక మహిళగా తప్పుగా భావించారు, ఎందుకంటే ఇందులో వంకర మేధావి అంటే ఆమె ప్రతిబింబాన్ని చూసిన తర్వాత ఆమె చాలా భయపడుతుంది. వాళ్ళు గేమ్లో ఉన్నారని తెలుసుకున్న 4 విచిత్రంగా ఉంటారు. దాదాపు బెథానీ నది నుండి ఉద్భవించిన హిప్పోపటమస్ చేత హఠాత్తుగా తింటుంది, కానీ ఆమె ఆకాశం నుండి పడిపోయిన తర్వాత వేగంగా మళ్లీ కనిపిస్తుంది. హిప్పోల తొక్కిసలాట నుండి పారిపోయి వాళ్ళందరూ నిగెల్ని ఎదుర్కొంటారు. అతని పునరావృత ప్రతిస్పందనలు స్పెన్సర్ అతన్ని ఎన్పీసీగా గుర్తించడంలో సహాయపడతాయి. అతను జుమాంజీకి వచ్చామని వాళ్ళకి చెప్పాడు. స్పెన్సర్ అవతార్కు నిగెల్ రాసిన లేఖకు ప్రతిస్పందన. అన్వేషకుడు జాన్ హ్యార్డిన్ వాన్ పెల్ట్ పురాణ రత్నం జాగ్వార్స్ ఐ క్లెయిమ్ చేయడానికి జుమాంజీ జంతువులపై వాన్ పెల్ట్ నియంత్రణను మంజూరు చేస్తూ పెద్ద జాగ్వార్ విగ్రహం నుండి రత్నాన్ని తొలగించడం. ఆటను పూర్తి చేయడానికి ఆటగాళ్లు జాగ్వార్ విగ్రహానికి రత్నాన్ని తిరిగి ఇచ్చి జుమాంజీ అని పిలవాలి. ఇచ్చిన ఆ సూచనలతో గుంపును ఒక అడవి వెలుపల దింపారు. అక్కడ బెథానీ మాత్రమే వారికి నిగెల్ ఇచ్చిన మ్యాప్ను చదవగలదని తెలుసు. మ్యాప్ వాళ్ళని వారి అన్వేషణ యొక్క తదుపరి దశకు నిర్దేశిస్తుంది. వాళ్ళు ఆ తర్వాత మోటార్ బైక్లపై వాన్ పెల్ట్ యొక్క మనుషులచే దాడి చేయబడతారు, కానీ చెట్ల గుండా పారిపోయి ఓ కొండపై నుండి నదిలోకి దూకడం ద్వారా తప్పించుకోగలిగారు. నది నుండి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్లీ మారతారు. అయితే కానీ ఆమె అవతార్ పేలిన వెంటనే గుంపుకు తిరిగి వస్తుంది. వాళ్ళు ముంజేతులపై లైన్ టాటూలు ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు మార్తా అండ్ బెథానీకి ఇప్పుడు కేవలం 2 బార్లు మాత్రమే ఉన్నాయి. స్పెన్సర్ ఈ బార్లు ఆటలో వారి జీవితాల సంఖ్యను సూచిస్తాయట. 2 మంచి కోసం చనిపోతారని ఊహించారు. ఆటలో అండ్ అలాగే వాస్తవ ప్రపంచంలో కూడా ఒకసారి వాళ్ళు 3 జీవితాలను కోల్పోతారు. బజార్కు ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు తమ తదుపరి క్లూని అందుకుంటారు. ఈ సమస్యలో స్పెన్సర్ పాత్ర గురించి ఫ్రిడ్జ్ యొక్క అవగాహనపై స్పెన్సర్ అండ్ అలాగే ఫ్రిడ్జ్ల మధ్య జరిగిన వాదన ఫలితంగా స్పెన్సర్ను కొండపై నుండి తోసేసి అతని ప్రాణాలను కోల్పోయాడు. బాజార్లో ఫ్రిడ్జ్ కేక్ తిన్నప్పుడు తన జీవితంలో ఒకదాన్ని కోల్పోతాడు. మునుపు
అతని పాత్ర యొక్క బలహీనతలో ఒకటి గుర్తించబడింది. అండ్ అలాగే పేలుడు వ్యాన్ పెల్ట్ సేవకుల దృష్టిని ఆకర్షిస్తుంది. అదృష్టవశాత్తు వాళ్ళు దాడికి గురయ్యే ముందు వాళ్ళు పాము ఉన్న బుట్టలో దాగి ఉన్నవారు తదుపరి ఆధారాన్ని కనుగొంటారు. బృందం వారి నైపుణ్యాలను పూరించడానికి అండ్ అలాగే కలిసి రావడం ద్వారా దాన్ని పొందగలుగుతారు. మాత్రమే కాదు, పట్టుకునేలా ఫ్రిడ్జ్ను అడ్డుకుంటుంది. వ్యాన్ పెల్ట్ యొక్క బలగాలు దాడి చేసినప్పుడు స్పెన్సర్ వారితో పోరాడడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు త్వరలో వ్యాన్ పెల్ట్ చే ఎదుర్కొంటారు. మరొక ఆటగాడు పొగ గ్రెనేడ్ను పరధ్యానంలో ఉపయోగించినప్పుడు అండ్ అలాగే వారిని రహస్య మార్గంలోకి తీసుకెళ్లినప్పుడు మాత్రమే తప్పించుకుంటాడు. 5వ ప్లే చేయగల పాత్ర తనను తాను పైలట్ జెఫర్సన్ సీప్లేన్ మెక్డోనఫ్ గా పరిచయం చేసుకుంటుంది. అతను తన అసలు పేరు అలెక్స్ అని చెప్పాడు. అతను ముఠాను నడిపిస్తాడు. అలెక్స్ నలుగురిని ఒకప్పుడు అలాన్ పెర్రిష్. అతను ముఠా కోసం మార్గరీటాలు తయారు చేస్తాడు అండ్ అలాగే ఫ్రీజ్ తాగుతాడు. అలెక్స్ నెలల తరబడి ఆటలో చిక్కుకుపోయానని, తనను బయటకు తీసుకురావడానికి రవాణా షెడ్కు వెళ్ళలేకపోయానని చెప్తాడు. అలెక్స్ తన 2 జీవితాలను ఉపయోగించుకున్నాడు అండ్ అతని పరిమిత నైపుణ్యాల కారణంగా ఇతరులు లేకుండా మరింత పురోగతి సాధించలేకపోయాడు. కానీ వాళ్ళు ముందుకు సాగడానికి మార్గాలను పొందే రవాణా షెడ్ను గుర్తించారు. గార్డ్ల దృష్టి మలర్చడానికి ఎలా ఆడాలో బెథానీ మార్తాకు బోధించగా అలెక్స్ యొక్క డేట్ రిఫరెన్స్లు స్పెన్సర్లు అండ్ అలాగే ఫ్రిడ్జ్ అలెక్స్ ఫ్రీక్ అని తెలుసుకునేలా చేస్తాయి. అలెక్స్ 20 సంవత్సరాలుగా ఆటలో చిక్కుకున్నాడని తెలుసు ఆశ్చర్యపోయాడు. అలెక్స్ తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ మార్తా తన పాత్ర యొక్క డాన్స్ పోరాట పటిమను గుర్తించిన తర్వాత జట్టు రవాణా షెడ్కి ప్రాప్యతను పొందగలుగుతోంది. తర్వాత వాళ్ళు కలిసి పనిచేయడం ద్వారా గేమ్ను పూర్తి చేయగలని గుర్తించడంలో అలెక్స్కు హెల్ప్ చేస్తారు. హెలికాప్టర్కు నష్టం వాటిల్లిన తెల్ల ఖడ్గ మృగాల మంద ముందు లోయలో చిక్కుకున్నప్పుడు కొద్దిసేపు భయాందోళనకు గురవుతారు. అయితే స్పెన్సర్ ఆ నష్టాన్ని సరిచేసి వాటిని పైకి లేపడంలో హెల్ప్ చేస్తాడు. దురదృష్టవశాత్తు ఫ్రిడ్జ్ బ్యాక్ ప్యాక్ నుండి రత్నం పడిపోవడంతో వాళ్ళు దానిని కోల్పోతారు. అయితే ఖడ్గమృగాల మంద దృష్టిని ఆకర్షించడానికి ఫ్రిడ్జ్ని త్యాగంగా ఉపయోగించుకొని తర్వాత స్పెన్సర్ ఆ రత్నాన్ని తిరిగి పొందుతాడు. ఆ తర్వాత ఫ్రిడ్జ్ని పట్టుకోవడానికి హెలికాప్టర్ను టైంకి తిప్పమని అలెక్స్ను చెప్తాడు. అతను రెస్పాన్స్ వాళ్ళు దిగిన తర్వాత అలెక్స్ ఒక దోమ చేత కుట్టబడతాడు అండ్ అలాగే అతని అవతార్ బలహీనత కారణంగా చనిపోవడం స్టార్ట్ అయిపోతాడు. కానీ బెథానీ అతనికి సిపిఆర్ ఇవ్వడం ద్వారా అతనిని కాపాడతారు. ఇది ఆమె మిగిలిన జీవితంలో ఒకదానిని తనకి పంపుతుంది. వాళ్ళు తమ తదుపరి దశకు సిద్ధమవుతున్నప్పుడు స్పెన్సర్ అండ్ అలాగే మార్తా ఒకరికొకరు భావాలను కలిగి ఉన్నారని అంగీకరించారు. అయితే బెథానీ అలెక్స్ తో బంధాన్ని ప్రారంభించింది. జాగ్వార్ విగ్రహం వద్దకు వెళ్లేటప్పుడు వాళ్ళు తమ నిజమైన జాగ్వార్ గార్డులను ఎదుర్కొంటారు. స్పెన్సర్ ఒంటరిగా విగ్రహం వద్దకు రత్నాన్ని తీసుకెళ్లడానికి ట్రై చేసినప్పుడు అతని జీవితంలో ఒకరిని కోల్పోయాడు. అలాగే ఫ్రిడ్జ్ మద్దతుతో స్పెన్సర్ ఒక ప్లాన్ ను అమలు చేస్తాడు. అక్కడ మార్తా వ్యాన్ పెల్ట్ దగ్గరకు వస్తున్న సేవకులను బయటకు తీస్తాడు. మిగిలిన 3 జాగ్వర్లకు ఆటంకం కలిగిస్తారు. స్పెన్సర్ మినియన్ మోటార్ బైక్లపై ఒకదాన్ని తీసుకుని విగ్రహం వద్దకు వెళ్ళాడు. వ్యాన్ పెల్ట్ బెథానీని బందీగా తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందేందుకు ట్రై చేస్తాడు. అయితే ఫ్రిడ్జ్ జాగ్వార్ గార్డ్లను ఏనుగుతో స్నేహం చేయడం ద్వారా తరిమి కొట్టగలడు. ఆటగాళ్లు దానిని విసిరినప్పుడు మాత్రమే రత్నాన్ని కోల్పోతారు. ఇతరులు వ్యాన్ పెల్ట్ సేవకులు దృష్టిని మరల్చగా స్పెన్సర్ బైక్ ను విగ్రహంపై తీసుకెళ్తుండగా మార్తా పాములతో నిండిన గొయ్యి నుండి రత్నాన్ని తీస్తుంది. తన పాత్ర యొక్క బలహీనతను విషపూరితం చేసి తన 2వ జీవితాన్ని త్యాగం చేసింది. ఆమె స్థానంలో పునరుజ్జీవనం చేస్తుంది. ఆమె పడిపోయినప్పుడు రత్నాన్ని స్పెన్సర్ కి పంపించింది. ఈ చర్యతో స్పెన్సర్ రత్నాన్ని విగ్రహంలో ఉంచి జుమాంజీ అని పిలిచి ఆటను ముగిస్తారు. అడవిని శాంతికి మేలుకొల్పుతారు. ఈ విజయంతో నిగల్ సమూహాన్ని అభినందించడానికి కనిపిస్తాడు. తిరిగి స్టోరేజ్ గదిలో 4 నిర్బంధ విద్యార్థులు వారి నిజ రూపాలకు తిరిగి వచ్చారు. కానీ అలెక్స్ వారిలో లేరని తెలుసుకొని చాలా బాధపడ్డారు. వాళ్ళు ఇంటికెళ్తుండగా అలెక్స్ తల్లిదండ్రులకు అతని విధి గురించి ఎటువంటి సమాధానం లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్న వ్రీక్ ఇంటిని వారు చూశారు.
పూర్తిగా మార్చేశారు. ఒక కుటుంబాన్ని విడిచిపెట్టడానికి ఇంటి వెలుపల కార్ పార్క్ చేస్తున్నప్పుడు తండ్రి మాజీ ఆటగాళ్లను చూసి అతను అలెక్స్ అని నిర్ధారించుకున్నాడు. అతను 1996లో ఆట నుండి ఉద్భవించి తన చరిత్రను మార్చుకున్నాడు. అతను తన పెద్ద కుమార్తెకు బెథానీ పేరు పెట్టడానికి కూడా ఆలోచించాడు. తర్వాత వాళ్ళు పాఠశాలలో స్పెన్సర్ అండ్ ఫ్రిడ్జ్ మరోసారి ఫ్రెండ్స్ అయ్యారు అండ్ అలాగే బెథానీ బ్యాక్ ప్యాకింగ్ కు వెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే స్పెన్సర్ అండ్ మార్తా డేటింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు జుమాంజీ యొక్క డ్రమ్ బీట్లను విన్నప్పుడు వాళ్ళు కన్సోల్ను స్కూల్ వెనుక వైపు తీసుకెళ్తారు అండ్ అలాగే ఫ్రిడ్జ్ యొక్క బౌలింగ్ బాల్ను దానిపై పడేస్తారు. ప్రతి ఒక్కరూ ఇది ఆటను ఎప్పటికీ ముగించాలని అనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ముగింపు క్రెడిట్ల ముగింపుతో జుమాంజీ యొక్క భయంకరమైన జంగిల్ డ్రమ్స్ మరోసారి ప్లే అవుతాయి. గేమ్ ఇప్పటికీ దాని యొక్క మరొక ప్రమాదకరమైన గేమ్లను ఆడేందుకు ఏదో ఒక రూపంలో ఉనికిలో ఉందని సూచిస్తుంది. అయితే ఈ గేమ్ ఆడటం చాలా ప్రమాదకరమని అంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.